కర్నూలు నగరంలో జాతీయ రోడ్డు భద్రతా 37వ మహోత్సవాలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో కర్నూలులో 13వ రోజు కొనసాగుతున్నాయి. జనవరి 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా 13వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్, ఎస్బీఐ కాలనీ, సుంకేశ్ల రోడ్డు, కర్నూలులో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టీజీ భరత్, పార్లమెంట్ మెంబర్ బస్తిపాటి నాగరాజులు హాజరయ్యారు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టీజీ భరత్ మాట్లాడుతూ సాంకేతికతని ఏవను ఉపయోగించి బ్లాక్ స్పాట్స్ ముందుగా గుర్తించి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. అతివేగంతో ప్రయాణాలు చేయటం వలన ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రతి డ్రైవర్ రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యంగా ఉంటేనే డ్రైవింగ్ సమర్థవంతంగా చేయగలరని తెలిపారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ సెంట్రల్ మోర్త్ మినిస్టర్ నితిన్ గడ్కరీ వారోత్సవాల నుంచి మాసోత్సవాలు చేశారు. దానికి గల కారణం కేవలం రోడ్డు ప్రమాదాలను తగ్గించడము. కర్నూలు జిల్లాలో 3వ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. బ్లాక్ స్పాట్స్ గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కర్నూలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి మాట్లాడుతూ రోడ్డుపైన ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా ముఖ్యమని తెలియజేశారు. కొందరు డ్రైవర్లు ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వలన కంటి మరియు వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదని, ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతగా డ్రైవ్ చేసేటప్పుడు ప్రమాదాలు తగ్గుతాయని, మద్యం సేవించి ప్రయాణం చేయరాదని, రహదారి భద్రతా నియమాలు పాటించి ప్రయాణం చేయాలని సూచించారు. అనంతరం ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంతకుమారి, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, డాక్టర్లు మాట్లాడారు. నా జరుగు గౌరవీయులు ఎంపీ గారికి వారికి ముఖ్య వస్తుగా గౌరవీయులు విజయ్ భరత్ గారు, మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, వారికి ముఖ్య వస్తుగా అలాగే ఈ కార్యక్రమానికి మాకు కొద్ది సహాయం అలాగే డాక్టర్ మనోజ్ కుమార్ గారు కూడా పిఆర్ఓ ప్రకాష్ ఓకే. 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలను మనం దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి జనవరి 31 వరకు నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలను మనము ప్రతిరోజు కూడా రూపొందించి నిర్వహించడం జరుగుతోంది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశము మాసోత్సవాలు నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే రోడ్డు ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరిని అప్రమత్తత చేసి ఈ రోడ్డు భద్రత గురించి ప్రతి ఒక్క పౌరుడికి అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే వీటి యొక్క ముఖ్య ఉద్దేశము. రోడ్డు ప్రమాదాన్ని చూసినట్టయితే దేశవ్యాప్తంగా గత సంవత్సరము మన ఇండియాలో దాదాపు 1,77,000 మంది ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. అంటే వీటి యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో మనం అందరూ ఒకసారి అవగాహన చేసుకోవాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత సంవత్సరము ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి దాదాపు 8,000 మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అలాగే సగటున ప్రతిరోజు 23 మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తుంటే మన రాష్ట్రానికి ఎంతో నష్టం చేకూరుతుంది. అలాగే ఆ కుటుంబాలకు కూడా ఎంతో విలువైనటువంటి వ్యక్తులు వాళ్ళకి లాస్ జరుగుతుంది. అలాగే మన కర్నూలు జిల్లాలో కూడా గమనిస్తే గత సంవత్సరము
2020-2021 సంవత్సరంలో మొత్తం 330 మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరిగింది. అలాగే 773 మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో గాయాల పాలయ్యారు. ఈ రోడ్డు ప్రమాదాల యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించి ఈ రోజు ఈ మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రోడ్డు పైన ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ యొక్క ఆరోగ్యం అనేది ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్న అంశము. డ్రైవర్కి మంచి ఆరోగ్యం ఉంటేనే మన డ్రైవరు తన పూర్తి శక్తితో డ్రైవింగ్ ని నిర్వహించగలుగుతాడు. తన చూపు సరిగా లేకపోతే రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ముందు వెళ్తున్న వెహికల్ ఎంత దూరంతో ప్రయాణం చేస్తుంది, ముందు ఏమైనా గుంతల రోడ్లు ఉన్నాయా, ఏమైనా మలుపులు ఉన్నాయా, ఇవి చూపు సరిగా లేకపోతే డ్రైవర్ పొరపాటున యాక్సిడెంట్లు జరగడానికి కారణమవుతాయి. కాబట్టి మనం వీటిని గుర్తించి ప్రతి డ్రైవరు ప్రతి సంవత్సరము కూడా రెగ్యులర్ మెడికల్ చెకప్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల చాలా మంది డాక్టర్స్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కారణం కావచ్చు, మరే ఇతర కారణాల వల్ల రెగ్యులర్ చెకప్స్ చేసుకోకుండా ఉంటారు. దానివల్ల కూడా చాలా సార్లు రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈరోజు మన మినిస్టర్ గారు అలాగే మన ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి డ్రైవర్ అన్నది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రోడ్డు పైన ప్రయాణం చేసేటప్పుడు దయచేసి బాధ్యతగా మీరు డ్రైవ్ చేసినట్టయితే మీరు ఎంతో మంది ప్రాణాలని కాపాడినటువంటి ప్రాణదాతలు అవుతారు. రోడ్డు పైన ప్రయాణం చేసేటప్పుడు దయచేసి మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయకండి. 2 వీలర్ పైన వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీరు హెల్మెట్ ధరించినట్టయితే సగానికి సగము 2 వీలర్ ప్రమాదాల్లో మరణాలని మనము తగ్గించడానికి అవకాశం ఉంది. అలాగే ర్యాష్ డ్రైవింగ్ కానీ ఓవర్ స్పీడింగ్ దయచేసి చేయవద్దు. అతి వేగంతో ప్రయాణించడం వల్ల కూడా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మన కర్నూలు జిల్లాలో కూడా చూసాము, ఘోరమైనటువంటి ఒక బస్సు ప్రమాదము ఎప్పుడు అనేవి ఎరగని రీతిలో 19 మంది చనిపోయినటువంటి ఘటన కూడా మన కర్నూలు దగ్గర జరిగిన చిన్నటేపూరి యాక్సిడెంట్ లో జరగడం అత్యంత బాధాకరమైన విషయము. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా రోడ్డు మీద బాధ్యతతో రహదారి భద్రతా నియమాలను పాటించి మీరు ప్రయాణం చేసినట్టయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సురక్షితంగా తమ గమ్యస్థానాలకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు నిర్వహించిన ఈ మెడికల్ క్యాంప్ ద్వారా శంకర్ నేత్రాలయ బెంగళూరు వారి ఆధ్వర్యము అలాగే కిమ్స్ హాస్పిటల్ యొక్క సమన్వయంతో ఇక్కడ వచ్చిన డ్రైవర్లందరూ ఈ యొక్క క్యాంప్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఎవరికైనా ఎటువంటి దృష్టి లోపాలు గమనించినట్టయితే వాళ్ళకి కావాల్సిన స్పెట్స్ కావచ్చు, అలాగే సర్జరీస్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇక్కడ నుంచి తీసుకెళ్లి సర్జరీ కంప్లీట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మీ ఇంటి వరకు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ తో సహా ఫ్రీగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇక్కడున్న ప్రతి డ్రైవర్ వినియోగించుకొని ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు చెప్తానంటే ఈ స్పీడ్ అనేది స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటాం. అంటే మనము భయంకరంగా స్పీడ్లో పోతుంటారు చాలా మంది ఇప్పుడు కూడా. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. ఫస్ట్ యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతుందంటే స్పీడ్ నుంచి. ఫస్ట్ మనం అందరం కూడా గమనించాల్సింది, మైండ్లో పెట్టుకోవాల్సింది, ఒక ప్రాంతం పోవాలంటే 1 అవర్ అవుతుంది అనుకోండి ఒక హై స్పీడ్లో పోయేది. నార్మల్ స్పీడ్లో పోతే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మ్యాక్స్ ఒక హాఫ్ అవర్ అవుతుంది. దాని నుంచి కొంపలు అనుకోపోయేది ఏమి ఉండదు. అవునా కాదు? నేను కూడా హై స్పీడ్లో పోయేవాడు. మా డ్రైవర్ బాగా తోలుతుండే, ఏసు ఉండే కనిపిస్తుండే. వాడు అంటే చిన్నప్పుడు ఆ ఫీలింగ్స్ లో ఈయన భయంకరంగా కొడుతుండే. 140లు 120లు 160 కూడా పోతుండే. ఇప్పుడు వాస్తవంగా 80-85 కన్నా నేను పోవద్దని చెప్తాను మా డ్రైవర్. అయినో ఆ స్పీడ్ ఈజ్ ఏమన్నా అయినా 100% you are in safe. And second thing is safety belts. This is also very important. Safety belts వేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తే 20 కిలోమీటర్ స్పీడ్లోనో 30 కిలోమీటర్ స్పీడ్లో ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎంత బాడీలో యాక్షన్ ఎంత ఉంటుంది, రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఏమైతుంది, ఏం డ్యామేజ్, జస్ట్ 30 కిలోమీటర్ స్పీడ్లో చూపించారు వితౌట్ సేఫ్టీ బెల్ట్ ఏం ఉంటుంది. సో సేఫ్టీ బెల్ట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 2 వీలర్స్ లో పోతుంటే
హెల్మెట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యనే నేను చెప్పానండి, మన వేరే మా మాల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ జరిగేటప్పుడు ఆ రోజు కూడా చెప్తా, మా ఎంప్లాయీస్ హెల్మెట్ వేసుకోకుండా ఆఫీస్ కానీ ఫ్యాక్టరీకి వస్తే ఆ రోజు వాళ్ళ శాలరీ కట్ అని చెప్పి పెట్టాను. ఇప్పుడు కాదు, 15 ఏళ్ళు అయిందో 18 ఏళ్ళు అయిందో దాటిపోయింది. వెరీ సీరియస్ ఆన్ దిస్. ఎందుకంటే మీ ప్రాణం అనేది యూ ఫీల్ అయిపోయిందంటే ఎవరు గుర్తులుండవు, ఏముండదు ఆ రోజు. బట్ మీ ఫ్యామిలీ ఎంతమంది ఆధారపడి ఉంటారు అనేది దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఏదో జాసలో కానీ లేదంటే మైండ్ డిస్టర్బ్ ఉన్నప్పుడు కూడా యూ షుడ్ నాట్ డ్రైవ్ నా ప్రకారం. ఆర్ ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయడము, ఇది కూడా చాలా తప్పు. ఎందుకంటే మీతో పాటు మీరే కాకుండా వేరే వాళ్ళకు కూడా అయ్యేదానికి యాక్సిడెంట్ అయితే వాళ్ళు చనిపోయేదానికి ఉంటుంది. సో యాక్సిడెంట్ అయితే చనిపోయేది నా ప్రకారం ఒక యాక్సిడెంట్ ఏంటంటే 99% చనిపోయేదే ఉంటుంది, 1% బతికేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. 1% వాడు బతికాడంటే ఇట్ ఈస్ జస్ట్ లక్. సో ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఎంపీ గారు చెప్పినట్టు బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసినారు. అమ్మ మీరు మా కాలేజ్ దగ్గర మెడికల్ కాలేజ్ దగ్గర ఐడెంటిఫై చేసిండ్రా బ్లాక్ స్పాట్? అది ఏం కాదు, బ్లాక్ స్పాట్ అంటే ఐడెంటిఫై చేసిండ్రా? అప్పుడు మనం చేయకుండా ముందు అంతకుముందు ఇది బ్లాక్ స్పాట్ అనేది పోయిందా లేదా మీ రికార్డ్స్? డెత్ అయింది కదా బాగా. సో అంటే డెత్ అయితేనే అనేది కాకుండా టెక్నాలజీ ఇస్ అప్గ్రేడెడ్. యూ షుడ్ అండర్స్టాండ్, యూ కెన్ హ్యావ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి నాకు తెలిసి, ఏ స్ట్రీట్ లో ఎట్లా ఉంటుంది కొద్దిగా ఐడెంటిఫై చేసుకుని గూగుల్లో ఉన్నాయి, మ్యాప్స్ ఉంటాయి, ఎట్లా టర్నింగ్స్, ఆల్ దట్ కొద్దిగా టెక్నాలజీ యూటిలైజ్ చేసుకుంటే యూ కెన్ అండర్స్టాండ్. అది డెత్ అయితేనే మనం అది బ్లాక్ స్పాట్ కింద డిక్లేర్ చేయడం కూడా రాంగ్ నా ప్రకారం. యూ షుడ్ ఐడెంటిఫై and where it is black spot, you should take it seriously. That is very important. Another accident death అయిన తర్వాత మీరు చూసుకుంటారంటే అది అంటే వాళ్ళు చనిపోవాలా దానికోసం బ్లాక్ స్పాట్ డెస్టినేషన్ కి. ఇట్ ఈస్ నాట్ రైట్. ఆ ప్రకారం టెక్నాలజీ ఉంటుంది, మ్యాప్స్ ఉంటాయి, ఐడెంటిఫై చేసుకోండి. అలాగే నేను ఎంపీ గారు పోయినప్పుడు నితిన్ గడ్కరీ గారు యూనియన్ మినిస్టర్ గారిని కలిసి ఇచ్చి వచ్చాం రిప్రజెంటేషన్. ఓలో బస్సులో జరిగినప్పుడు నేను సీఎం గారు అంతా నేను దుబాయ్లో ఉన్నాను. అప్పుడు మా టీం వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో బస్సెస్ ఏసీ కోచెస్ కి స్ప్రింక్లర్ సిస్టమ్, సింపుల్ థింగ్, పెద్ద ఇది కాదు. మన గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ చేసేదానికి ఈజీ. బట్ ఇక్కడ ఏం ప్రాబ్లమ్, మన రోడ్ మీద పోయేది వేరే స్టేట్స్ నుంచి వచ్చేది కూడా ఉంటాయి కదా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆంధ్రప్రదేశ్. సో యూనియన్ మినిస్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేసాం, సార్ సింపుల్ లా, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఇన్వెస్ట్మెంట్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. 1.5-2 lakhs ఖర్చు పెట్టారంటే ఆ స్ప్రింక్లర్ సిస్టమ్ ఆటోమేటిక్ వస్తుంది. సేమ్ అదే కానీ ఆ రోజు యాక్సిడెంట్ అయ్యేది, ఆ స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంటే ఆ 19 ప్రాణాలు పోయేది కాదు నా ప్రకారం, 100% పోయేది కాదు. సో ఎంపీ గారికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేయమంటే మనం ఇచ్చాము, సార్ చేపిస్తాము. యాక్చువల్గా లాస్ట్ మేము వచ్చినప్పుడు అప్పుడు పార్లమెంట్ లో నెక్స్ట్ పెడతామన్నది మన పార్లమెంట్ లో కాలేదు సార్. ఈసారి ఎంపీ గారు కొద్దిగా పుష్ చేసి, ఎందుకంటే రెగ్యులర్ గా పోతుంటారు కాబట్టి పార్లమెంట్ కి, నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసి తొందరగా లా చేస్తే చాలా బాగుంటుంది. ఎక్కడైనా యాక్సిడెంట్ దాని తర్వాత కూడా నాకు తెలిసి 2-3 యాక్సిడెంట్స్ అయినాయి అండ్ సేమ్ ఫైర్ రేట్ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకంటే సౌత్ దగ్గర కూడా ఒకటి జరిగింది, దాని తర్వాత మన కర్నూలులో యాక్సిడెంట్ అయిన తర్వాత నార్త్ లో ఒకటి జరిగింది. ఈజీగా అదే చెప్తున్నాను. సో లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. చాలా సింపుల్, 1.5-2 lakhs. ఐ థింక్ మన అఫీషియల్స్ కూడా, కమిషనర్ గారు కూడా, మీరు కూడా, నేను కూడా మీకు షేర్ చేస్తాను. మనం పుష్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి తెస్తే త్రూ అవుట్ ఇండియా ఇట్ బి దేర్ అండ్ ఆల్ ఓలో బస్సెస్ ఆర్ ఏసీ బస్సెస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్లాసెస్, స్ట్రాంగ్ గ్లాసెస్ ఉండే అట్లాంటి ఉండేదానికి అన్నిటికీ కూడా బస్సెస్ కి అది పెడితే చాలా బాగుంటుంది. బట్ ఫైనల్ గా నేను చెప్పేది ఏమంటే, ఒకటి ఐ సైట్ కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ గా ఉండేది ఒకవేళ మనం కూడా అనుకుంటుంటాం మాకు అన్ని బాగున్నాయి, మేమంతా చాలా పర్ఫెక్ట్ హ్యూమన్ అనుకుంటుంటాం. బట్ అప్పుడప్పుడు పోయి చెక్ చేసుకుంటే మన బాడీ ఏమనేది పరిస్థితి తెలుస్తుంటుంది అనమాట. నేను కూడా కోవిడ్ లో ఉన్నప్పుడు నాకు చదివే ప్రాబ్లం అయితే ఏం ప్రాబ్లం ఉంటుంది అని తర్వాత చూస్తే సైట్ దొరికింది. సో పాయింట్ మనకు తెలియకుండా మన బాడీలో చాలా చేంజెస్ అవుతుంటాయి. మన రెగ్యులర్ బేసిస్ ఇట్లాంటివి పెట్టినప్పుడు, మెడికల్ క్యాంప్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టినప్పుడు ప్లీజ్ పార్టిసిపేట్, చెక్ చేసుకోవడము, 6 months కో 1 year కో
చెక్ చేసుకోవడం ఏమన్నా ఉంటే తేడా యూ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు బాగా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మెడికేషన్ బాగుంది, డాక్టర్స్ ఆర్ సూపర్. అసలు ఒక్కొక్క డాక్టర్ గురించి డాక్టర్స్ చెప్తుంటే మన డాక్టర్ చెప్తాను సార్ ఈ స్పైన్ కి యువర్ సేయింగ్ దట్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ డాక్టర్స్ ఇన్ ద కమ్యూనిటీ. సో ఇట్లా వీ హ్యావ్ సో మెనీ డాక్టర్స్, సో మచ్. ఆల్ దట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇస్ రెగ్యులర్ గా మీకు ఉన్నప్పుడు అవకాశం ఇట్లా అవేర్నెస్ క్యాంప్స్ కానీ లేకపోతే మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ వాళ్ళని కూడా తీసుకొని చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం పర్ఫెక్ట్ అనుకున్నా లేకపోతే ఈమాన్ అనుకుంటే మాత్రం సరిపోదు. యూ షుడ్ చెక్ అండ్ యువర్సెల్ఫ్ అండ్ షుగర్ కానీ ఇట్లాంటివన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ అండి. యూటిలైజ్ ద సర్వీసెస్. అండ్ అలాగే మన ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున మన చంద్రబాబు గారు రెగ్యులర్ చూస్తే సార్ ఏదైనా జరిగిన బిల్స్ ఒకవేళ ఎక్కువ ఒకవేళ ఆరోగ్యశ్రీ లేకుండా ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా లాట్ ఆఫ్ సపోర్ట్ ఈస్ బీయింగ్ గివెన్ బై చంద్రబాబు గారు. కాబట్టి మన ప్రభుత్వంలో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ ఈ ప్రికాషన్స్, సేఫ్టీ థింగ్స్ ఇవన్నీ చెప్పిండే కూడా మైండ్ లో పెట్టుకొని మీ మిత్రులకి, మీ ఫ్రెండ్స్ కి అందరికీ చెప్పడం కూడా చాలా ముఖ్యం. ఏదో ఇక్కడ ఈ రోజు ఉన్నాము, సార్ ఇచ్చారు, లేకపోతే మా ఇచ్చిన దానికి రావాల్సి వచ్చింది అనేది కాకుండా డైజెస్ట్ చేసుకోండి చెప్పే పాయింట్స్ అన్ని. మీరు ఒక 10 మందికి చెప్పడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ మోస్ట్ క్రూషియల్. అందుకనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ పెట్టేది. సో డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేకించి ధనాలు వెళ్తున్నా డూయింగ్ దిస్ అవేర్నెస్ క్యాంప్స్ అండ్ ఇట్ షుడ్ బి డన్ ఆల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్ ఆల్సో సో దట్ ఎవ్రీ వన్ విల్ నో అండి. సో వాళ్ళకందరూ కూడా ప్రత్యేకించి ధనాలు వెళ్తే అవకాశం మిత్రులందరికీ ధన్యవాదాలు. 2026 జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చేసి వేదికగా రాసినటువంటి మన జిల్లా మంత్రివర్గమైనటువంటి భరత్ గారికి మరియు అలాగే శాంతకుమారి గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, అలాగే ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, అలాగే కిమ్స్ డాక్టర్స్ ఎస్పెషల్లీ సందీప్ కుమార్ మనోజ్ గారు, షేక్ మన్సూర్ గారు, అలాగే సంకట్ నేత్రాలయాన్ని చెప్పేసి టిఆర్ఓ జి శివప్రకాష్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా మీరంతా ఒక విషయం బాగా ఆలోచించాలి. మన కుటుంబ ప్రభుత్వం దాదాపు 18 నెలలు కంప్లీట్ అయిన దశలో 1 సంవత్సరం క్రితం నుంచి ఇదివరకు వారోత్సవాలు లేదు. దీన్ని సెంట్రల్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారు మాసోత్సవాలుగా చేశారు. అంటే గత సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ మనం గవర్నమెంట్ లో ఉన్నాము. ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక వారం రోజులనే మాసం రోజులుగా ప్రకటించి, ఎందుకంటే రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు మాసం రోజులు పొడిగించారు ఈ వారోత్సవాలు. ఎందుకంటే పబ్లిక్ యొక్క అవేర్నెస్ రావడం, ఈ కౌన్సిలింగ్ ఇచ్చేసి వీళ్ళంతా కొంచెం ఇచ్చేయాలని చెప్పేసి అందులో బాగా మాసోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అందులో ప్రతి ఒక్కరికి కూడా మీకు మీ చుట్టుపక్కల వాళ్ళు డ్రైవర్స్ ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తాం. ఎందుకంటే డాక్టర్స్ చెప్పారు కిమ్స్ డాక్టర్ ఉన్న వారి యొక్క ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. అంతేగాక ముఖ్యంగా నేను ట్రాన్స్పోర్ట్ కమిషన్ అడిగేదంటే కొన్ని బ్లాక్ స్పాట్స్ గుర్తించాలి. బ్లాక్ స్పాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రైవర్స్ ఎందుకంటే వాళ్ళు వేసారు మాకు 20,000 అని చెప్పేసి వాళ్ళు దశలో పోతా ఉంటారు. బ్లాక్ స్పాట్ గుర్తించాలి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే రోడ్డు రేషన్ అనేది బ్లాక్ స్పాట్స్ గుర్తించి చేస్తా ఉన్నాం. దాన్ని రోడ్డు ప్రొడక్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం ఫస్ట్. కానీ ఈ స్పీడ్ జనాభా పెరిగిపోయిందని చెప్పేసి అది బాగా సరిపోతుందని చెప్పేసి నేషనల్ హైవే మనకి ప్రభుత్వం NH-44 దానికి సమాంతరంగా ఇంకో రోడ్ వస్తుంది. అంటే దాదాపు ఈ నేషనల్ హైవే నుంచి 16వ కిలోమీటర్ దగ్గర అటు సైడ్ ఉల్జాల ప్రాంతంలో 16వ కిలోమీటర్ దగ్గర హైదరాబాద్ టు బెంగళూరు మరియు నేషనల్ హైవే ప్రపోజల్ జీపీఆర్స్ అని రెడీ కావాలి. అంటే జీపీఆర్ రెడీ అయిపోతున్నది. అంటే హైదరాబాద్ టు బెంగళూరు అనేది ఇంకో సేఫ్టీ రోడ్ వస్తుంది. ఇది 80 కిలోమీటర్ల స్పీడ్ తో ఉంటే 120 కిలోమీటర్ల స్పీడ్ తో ఎక్స్ప్రెస్ హైవే వస్తున్నాం. ఆ విధంగా ఈ రోజు రద్దు ఎక్కువైందని చెప్పేసి బ్లాక్ స్పాట్ లో గుర్తించాలి. ఎక్కడైనా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పేసి బ్లాక్ స్పాట్ చేస్తా ఉంటాం. అందులో భాగంగా మన కర్నూలు ఎస్పెషల్ ఎందుకంటే మన గవర్నమెంట్ ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వానికి ఆశయం ఉంటే ఈ కర్నూలు పట్టణాన్ని ఒక స్మార్ట్ సిటీ చేయాలా, ఏ రోడ్ సెన్సర్. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మన రీసెంట్ చూసాం మెడికల్ కాలేజ్ అయినటువంటి పాయింట్ అది బ్లాక్ స్పాట్ వాస్తవం.
ఎన్నో ఎంతమంది రాజకీయాలు ఎంతమంది వచ్చిందండి కథన్స్కి. కానీ మన భరత్ గారు మసీద్ వర్తని అసలు ఎవరికి మూడవకి తెలియకుండా అసలు నిర్వహించదు కాదు. అంత బ్రహ్మాండంగా అంత చక్కగా బ్లాక్ స్పాట్ అనేది చొరవ తీసుకుని చేశారు మధ్యాహ్నం. చాలా సంతోషం. ఎందుకంటే కర్నూలు ప్రజలకు ఆకాంక్ష అంటే అటువంటి పాయింట్ కొన్ని మనకి టెక్నికల్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. దాని మీద మీరు ఫోకస్ పెట్టి ఎస్పెషల్లీ మన ఎందుకంటే మంత్రి గారు కూడా ఇప్పుడు ఏ ప్రాబ్లం సాల్వ్ చేసే అవకాశం ఉంది ఈ సిటీలో అది అసెంబ్లీ వాళ్ళు. కాబట్టి దయచేసి మీరు ఎక్కడెక్కడ మన ఎందుకంటే 100,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇంకా రకరకాల పాటిస్తున్నారు కదా, చాలా స్టెప్ తీసుకోవాలని చెప్పేసి కాబట్టి ఈ మీకు ఆశిస్తున్నాను. అంతేగాక ముఖ్యంగా డ్రైవర్స్ కూడా ఎందుకంటే ఏదో మాసోత్సవాలు వచ్చాయేమో ఏదో మనం పెట్టారు పోతున్నప్పుడు జరగకుండా మీరు రోడ్ సేఫ్టీ చాలా బాగా చూసుకోవాలి. మీరు మనం జర్నీ చేసినప్పుడు హెల్మెట్ విషయం ఏంటని ఈ ఫోన్ మాట్లాడుతూ పోవడం కానీ చేయాలి. ఎందుకంటే మనం జర్నీ సన్నగా చిన్న టైం తెలిసిన విషయమే. ఆ విజువల్ వచ్చేవారు మనకు తెలియదు అసలు బస్ ఎట్లాంటి అనేది తెలియదు. తర్వాత వారం తర్వాత ఆ విజువల్ బయటకు వచ్చింది. అతను తాగి రాత్రి 2 గంటలప్పుడు ఆ పెట్రోల్ బంక్ విడుదల చేసేది అది చూసిన తర్వాత అక్కడ ఉంది. అవునా కదా? అంతవరకు కానీ ఆ విజువల్ రాకపోతే మనకు తెలియదు. అది చూసిన తర్వాత మనకి తాగి అంటాడు మన కూడా ఆ ఒక్క వ్యక్తి వల్ల బస్సు అందుకని ఎంతమంది అంటారు ఎంత బాధాకరం. కాబట్టి ఎందుకంటే ఈ బతకలో భాగంగానే తీసుకెళ్ళాలి పెట్టిందే తెలియదు. కావున ప్రతి ఒక్క రోడ్ సేఫ్టీ అనేది ఆలోచించాలా. ఈ డ్రైవింగ్ అనేది మత్తు తాగి దయచేసి ఈ విధంగా కోరుకోకుండా ప్రతి ఒక్కరు, ఎందుకంటే మనం తాగిపోవడం వల్ల అవతల ఒక్క వ్యక్తి నుంచి 20 మంది ప్లస్ బస్సు దుర్గంగా గుర్తు పెట్టుకొని ఈ తప్పకుండా దయచేసి ఇవి ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటాను. అందులో భాగంగా నేను రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి అంటే ఎస్పెషల్లీ బ్లాక్ స్పాట్స్ దయచేసి ఫోకస్ చేయడం. ఎందుకంటే ఈ కర్నూలు గవర్నమెంట్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా 10 లక్షల జనాభా ఉంది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని మనకు పాలసీ వచ్చింది. అందులో మన కర్నూలు గవర్నమెంట్ స్పెషల్ 3 శాంక్షన్ అయినాయి. ఆల్మోస్ట్ అవి ప్రపోజల్స్ పంపించారు. కాబట్టి సాధ్యం 3 వస్తే మనకు ట్రైనింగ్ సెంటర్ కూడా 3 వస్తాయి. ఆవోలని కర్నూలు 2 కాబట్టి 3 ట్రైనింగ్ సెంటర్లు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు శిక్షణ పొందడానికి చాలా ప్రయాసంగా ఉంటుంది. కాబట్టి ఇంకా వచ్చేటువంటి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి ఏ వచ్చినా కూడా ఈ రోడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరు మీరు అందిపించుకొని రాబోయే రోజులు అందరూ బాగుంటూ ప్రజలు బాగుండాలని చెప్పేసి నమస్కారం. రెండవది మీరు గమనిస్తే సార్, చాలా వరకు మన సంతోష్ నగర్ లో జరిగిన లోకాయుక్త దగ్గర జరిగిన ట్రిప్పర్ దాంట్లో కూడా హెల్మెట్ పెట్టుకోపోవడం వల్ల 3 చనిపోయారు. స్పాట్ చనిపోయారు. 14 days ఐసీయూలో ఉండి కోమాలో ఉండి ఇంకొక చనిపోయారు 3వ అతను. అదేవిధంగా మన బుధవారపేటలో జరిగిన యాక్సిడెంట్ అంటే టువర్డ్స్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ కూడా హెల్మెట్ ఉంటే అతను బతికేవాడు, చేతులు కాళ్ళు ఇరిగేటివి. ఆ విధంగా గమనిస్తే మనం టౌన్ లోపలే కర్నూలు పట్టణంలోనే 42 మంది చనిపోయారు, డెత్ అయినాయి లాస్ట్ ఇయర్ 25లో. ప్లస్ 175 మెంబర్స్ కి ఇంజూరీ అయినారు సార్. దాంట్లో 85 మందికి గ్రీవియస్ ఇంజురీస్, చేతులు కాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా నేను గమనించింది ఏమంటే మా అనాలిసిస్ పట్టి చూస్తే 18 నుంచి 45 years లోపల వాళ్ళు చనిపోతే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. రెండవది ఏమంటే హెల్మెట్ పెట్టుకోపోవడం. చాలా మంది హెల్మెట్ లేని వల్ల 60% ఇంజురీస్ యాక్సిడెంట్స్ అయినాయి. ఆ హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళు చాలా మంది బతికేవాళ్ళు. రెండవ సార్, ఎప్పుడో మీ అందరికి రిక్వెస్ట్ ఒకటే, యాక్సిడెంట్ అయిన 10 నిమిషాల లోపల మనము ఆ వ్యక్తిని ప్రైమరీ ఇది ఇస్తే మనము హాస్పిటల్ తీసుకుపోతే దాని ప్రైమరీ ప్యాక్ అంటాం. ప్రైమరీ ప్యాక్ లోపల మన బాడీలో ఉండే బ్లడ్ 5 లీటర్లు ఉంటుంది. అది చాలా మంది బ్లడ్ తగ్గిపోయి చనిపోతున్నారు. అంటే కళ్ళకు తప్ప ఉండదు, ఏముండదు, కానీ బ్లడ్ తగ్గిపోయి బాడీలో ఉండి లేనిపోవడం చనిపోతున్నారు. అది చేతిలో కాలు ఇవి ఉంటాయి. అలాంటి వాళ్ళకి రిక్వెస్ట్ ఏమంటే, మీ దగ్గర టవాల్ ఉన్నా కానీ ఒక తాడు ఉన్నా కానీ ఆ ఇరిపోయిన ప్లేస్ కొద్ది పైన కట్టేసి గట్టిగా కట్టేసి బ్లడ్ రాకుండా ఆపేసి మీరు హాస్పిటల్ తీసుకొస్తే ఆ వ్యక్తిని మనం బతికించవచ్చు సార్. రెండవది సెకండరీ ఇంపాక్ట్ ఇంజురీస్ అంటాం. అంటే విప్లాష్ ఇంజురీ అంటాం. కొన్నిసార్లు బండి స్పీడ్ పోతుంది, సడన్ గా బ్రేక్ వేసి యాక్సిడెంట్ అయినప్పుడు అతని వెన్నముక్క ఇరిగిపోతుంది. వెన్నముక్క ప్లస్ ఈ యొక్క
తలకాయ దగ్గర నుంచి ఉండే బ్యాక్ సైడ్ ఉండే ఈ స్పైనల్ కార్డ్ ఇరిగిపోతుంది. అలాంటప్పుడు కూడా మనం కదిలించకుండా మనము తీసుకొచ్చి హాస్పిటల్ చేస్తే మనము 30% డెత్స్ కాపాడచ్చు సార్. రెండవది రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మోవో వాళ్ళు నార్త్ వాళ్ళు ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమంటే ప్రతి 10 కిలోమీటర్లకి ఒక ఏరియాను సెలెక్ట్ చేసి అక్కడ అంబులెన్స్ పెట్టుకునే ఆర్డర్ వచ్చింది సార్ రీసెంట్గా. అది ఇంకా తొందరగా కార్యాచరణ దాల్చలేదు. ప్రతి 10 కిలోమీటర్ ఎక్కడైతే యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయో ఆ 10 కిలోమీటర్లో ఒక అంబులెన్స్ స్టేషన్ చేసి వాళ్ళు ఇమ్మీడియట్ గా జరపమని అది తొందరలోనే కార్యక్రమం చేస్తుంది. దానికోసమే ఐరాడ్ అని మున్సిపాలిటీ, పోలీసు, ఆర్టీఓ, రెవెన్యూ వాళ్ళతో ఇచ్చేయమన్నారు. కనుక అందరూ ప్రతి ఒక్కరూ మనుషులను కాపాడమని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.